సర్వజనులు సుఖంగా ఉండాలనే గొప్ప ఆశయంతో సేవలందిస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్. సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వందలాది పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల బీపీ, షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాక నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కేవీఆర్ స్వచ్ఛంద సంస్థ అధినేత డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, డాక్టర్ ఇషా దీపిక, కాకినాడ విజన్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. నా పేరు సురేంద్ర త్రిపాఠి అండి. నేను కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఒక సేవా సంస్థ నేను మాట్లాడుతున్నాను. నేడు మన రామచంద్రపురం మండలంలోని పాత బస్టాండ్ మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 600 నుంచి 700 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. గత 6 సంవత్సరాలుగా, అంటే 2019 కోవిడ్ రాకముందు నుండి ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అన్నది ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం చూస్తే 2020లో కోవిడ్ వచ్చింది. ఆ మహమ్మారి సోకినప్పుడు వైద్యులు కూడా వైద్యం చేయడానికి చాలా భయపడ్డారు. కానీ ఈ సేవా సంస్థ ద్వారా చాలామంది వైద్యులు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, వీళ్ళందరూ సేవలు అందిస్తూ ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రతి నెల 4వ మంగళవారం, అంటే దాదాపు గత 6 సంవత్సరాల నుంచి ప్రతి నెల సేవా కార్యక్రమం జరుగుతూనే ఉంది. మీ అందరి సహకారం ఉంటే రానున్న రోజుల్లో 100 నుంచి ఉన్న ఈ సంఖ్య వేలలో కూడా సాగుతుందండి. ఈ సేవా కార్యక్రమం ఇంతలాగా ముందుకు తీసుకెళ్తున్న మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు నాగిరెడ్డి వెంకన్న గారికి, మా కమిటీ సభ్యులకి, ఇక్కడ ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారికి, దీప్తి గారికి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ కేవీఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారం నేను తెలియజేసుకుంటున్నానండి.